హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దామండి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈరోజు కూడా మనకి సూత్రప్రాయంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నోటిఫికేషన్లకి సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇప్పటి నుంచే ఏవైతే మనకి 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి, జనవరి 1వ తారీఖు నుంచి ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, వీటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు 2023 జనవరి 1వ తారీఖు నుంచి మీరు ఫుల్గా అప్డేటెడ్గా ఉండాలండి. అంటే అప్పటి నుంచి మనం కరెంట్ అఫైర్స్ అనేది జర్నీ స్టార్ట్ అవ్వాలి. సో అప్పటి నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మనం కరెంట్ అఫైర్స్ కొనసాగిస్తూ ఉండాలండి. సో జనరల్గా అభ్యర్థులు చాలామంది సార్ ఒక బుక్ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో ఈ రోజుల్లో ఒక బుక్ అంటే కష్టం అండి. సో మీకంటూ ఓన్గా ఒక నోట్స్ ఉండాలి. ప్రతిరోజు మనం ఏవైతే వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఈ వీడియోస్ చూస్తూ మధ్యలో పాస్ చేసుకుంటూ సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. సో మీకు ఇచ్చే ఇక్కడ ప్రొవైడ్ చేసే ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని అనలైటికల్గా అంటే క్వశ్చన్ ఎలా అడగొచ్చో కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కానివ్వండి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కానివ్వండి. సో ఎక్కువగా మన కరెంట్ అఫైర్స్ నుంచే కవర్ అవ్వడం జరిగిందండి. అంటే ఎగ్జామినర్కి ఏం కావాలో అవి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జామినర్కి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి మనం ముందుగానే కొంత ఎక్స్పెక్ట్ చేసి అంటే అనాలసిస్ చేసి మనం అందించడం జరిగింది. మనం 100% సక్సెస్ అవ్వడం జరిగిందండి. సో అభ్యర్థులు బేసిక్గా వాళ్ళకంటూ ఒక నోట్స్ ఉండాలి. సో మీరు చూస్తున్న ప్రతి వీడియోస్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు లాస్ట్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మనకి షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో దీంట్లో భాగంగా ఈరోజు మనము ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే కునో పార్కులో ఆగని చీతాల మరణాలు అని చెప్పేసి కునో నేషనల్ పార్క్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, మనము నమీబియా నుంచి అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ని తీసుకురావడం జరిగింది. నమీబియా నుంచి 8 చీతాస్ని, సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని తీసుకురావడం జరిగింది. సో రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క చీతాస్ గురించి ప్రతి 1 వీక్కి 10 డేస్కి కునో నేషనల్ పార్కు ఈ చీతాస్ వార్తల్లోకి వస్తున్నాయి. రానున్న పోటీ పరీక్షలో మనం దీని గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే నమీబియా నుంచి తెచ్చిన చీతాస్ పేర్లేంటి, లేదా సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాస్ పేర్లేంటి, లేదా ఇటీవల కాలంలో ఇవి మరణించినాయి కదా, ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఏ చీతాస్ మరణించాయి, సో వీటిని ఎవరు రిలీజ్ చేశారు, ఇలా మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో ఆ రోజు కరెంట్ అఫైర్స్ చెప్పడం కాకుండా ప్రీవియస్లో ఏం జరిగిందో కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నామండి. సో ఆ రోజు ఏదో చెప్పేసి ఇలా ఉంది అని చెప్పేసి చదువుకుంటూ వెళ్ళి అలా కాదండి, మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో కూడా ఇప్పుడున్న కరెంట్ ఇష్యూకి లింక్ పెట్టి చదువుకోవాలి. అంటే అంతకుముందు మనం ఇక్కడ చెప్పామండి. సో మనకి సియాయా అని చెప్పేసి 4 పిల్లలకి జన్మనిచ్చిందని చెప్పేసి, షాషా అని చెప్పేసి ఒకటి చనిపోయిందని చెప్పేసి, అవి నమీబియా నుంచి తెచ్చిన చీతాసు. ఇప్పుడు వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా నుంచి ఉదయ్ అనే ఒక మగ చీత, దక్ష అనే ఒక ఆడ చీత చనిపోయిందని చెప్పేసి మనం చదువుకున్నాం. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే మనకి సియాయా ఉంటుందో ఆ సియాయాకి 4 బిడ్డలకు జన్మనిచ్చిందండి. ఆ 4లో 3 చీతాస్ పిల్లలు, వాటి కబ్స్ అంటాం, కబ్స్, అవి చనిపోవడం జరిగింది. సో అందువల్ల వార్తల్లోకి వచ్చింది. ఇవి ఇంకొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి గుర్తు చేసుకోండి. ఆల్రెడీ మీ నోట్స్లో ఉంది, ఆ నోట్స్ దగ్గర పెట్టుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి నేను చెప్పే పాయింట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏవైతే యొక్క చీతాస్ ఉన్నాయో ఈ చీతాస్కి 2 కోనలు చనిపోయాయండి ఆల్రెడీ. సో దానికే జ్వాల అనే ఒక చీతాకి ఈ యొక్క కబ్స్ పుట్టినాయని చెప్పేసి, సో అవి చనిపోవడం జరిగిందని చెప్పేసి మనకి ఈవెంట్లో రావడం జరిగింది ఓవరాల్గా. సో ఇక్కడ మనం చూస్తే మీకు ప్రీవియస్లో ఫ్రెడ్డీ అని చెప్పేసి, ఎల్టన్ అని చెప్పేసి, వబన్ అని చెప్పేసి, సియాయా అని చెప్పేసి, ఆషా, టిబ్లిసి, అదేవిధంగా సావన్న, ఇవన్నీ చెప్పడం జరిగిందండి. అయితే వీటికి ఇటీవల కాలంలో పేర్లు మార్చడం జరిగింది. అంటే ఇవి నమీబియా నుంచి తెచ్చినటువంటి చీతాస్ అండి. సో ఇవి వచ్చేసరికి ఫస్ట్ 3 వచ్చేసరికి మెయిల్ అండి, లాస్ట్ మనకి 5 వచ్చేసరికి ఫిమేల్ అండి.
అయితే ఏం జరిగింది, వీటికి పేర్లు మార్చడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, ఇవి నమీబియా నుంచి తెచ్చినప్పుడు అక్కడ పెట్టిన పేర్లు ఇవ్వండి, ఫ్రెడ్డీ, ఎల్టన్, ఒబన్, సియాయా, సాషా, సవన్నా, టిబ్లిసి, సో అదేవిధంగా సాషా. ఇప్పుడు కొత్తగా కొన్ని పేర్లు పెట్టారండి, అంటే మన ఇండియన్స్ మన పేర్లు మనం పెట్టుకున్నాం. సో ఇటు వచ్చేసరికి ఫ్రెడ్డీని శౌర్యాగా, ఎల్టన్ని గౌరవ్గా, ఒబన్ని పవన్గా, సో మనకి సియాయా దీన్నే జ్వాలాగా పేరు మార్చడం జరిగిందండి. ఈ జ్వాలాకే మే 23వ తారీఖున సో ఒక 3 చీతాస్ చనిపోవడం జరిగింది. సో ఫస్ట్ ఒకటి చనిపోయిందండి, ఆ నెక్స్ట్ డే ఒక 2 చనిపోయినాయి, ఇవి చనిపోవడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం మనకి ఆశాగానే ఉంచారు. సావన్నా నభా అని చెప్పేసి పేరు పెట్టారు. తిబ్లిసీకి ధాత్రి అని చెప్పేసి పేరు పెట్టారు. సో మనకి ఈ యొక్క సాషాకి పేరు పెట్టేలోపు ఈ సాషా చనిపోయిందండి. అయితే మార్చి 27వ తారీఖున ఈ సాషా చనిపోయింది, మీకు చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ పేర్లు గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. మొన్నదాకా ఈ పేర్లు గుర్తుంచుకున్నారు, ఇప్పుడు శౌర్య, గౌరవ్, పవన్, సో జ్వాల, ఆశా, నభా, ధాత్రి అని చెప్పేసి పేరు మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ నమీబియా నుంచి తెచ్చినవి 7 చీతాసే ఉన్నాయని పాయింట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిందండి. సౌత్ ఆఫ్రికాకి సంబంధించి మనము ఉదయ్ అనే ఒక మగచీత అండి, ఉదయ్ అనే ఒక మగచీత ఏప్రిల్ 23వ తారీఖున చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దక్ష అనే ఒక ఆడచీత మే 9వ తారీఖున చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయింది సార్ అంటే, సో మిగతా ఉదయ్ కానివ్వండి, సాషా కానివ్వండి, సో ఈ 2 కూడా కొంచెం అనారోగ్యం వల్ల చనిపోవడం జరిగిందండి. ఈ యొక్క దక్షిణ మాత్రము 2 మగ చీతాలండి, వాటి పేరు వచ్చేసరికి అగ్ని, వాయు అండి. సో మనకి అగ్ని ఒకటి సో మనకి వాయువు ఒకటి, ఈ 2 మగ చీతాలు లైంగిక దాడి చేయటం వల్ల, అంటే లైంగిక దాడి చేయటం వల్ల ఇవి చనిపోయినాయని చెప్పేసి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది. సో ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఈ యొక్క సియాయా ఉంది చూసారా అండి, ఈ సియాయా 4 పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో ఫస్ట్ ఒక చిన్న కబ్ అంటే ఒక చిన్న పిల్ల చనిపోయింది. సో నిన్న అంటే మే 24వ తారీఖు అండి, అంటే మొత్తం 3 చనిపోయినాయండి, అందువల్ల వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా ఏదైతే మనం నమీబియా నుంచి చీతాస్ని తీసుకొచ్చామో, ఈ యొక్క చీతాస్ని నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్కులోకి విడుదల చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏవైతే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఫారెస్ట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, వీళ్ళిద్దరండి. సో వీళ్ళిద్దరూ కలిసి సో మనకి కునో నేషనల్ పార్కులోకి విడుదల చేయడం జరిగింది. సో మనకి అదే విధంగా ఏదైతే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాస్ ఏవైతే ఉంటాయో అవి ఫిబ్రవరి 18వ తారీఖున సో మనకి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఫారెస్ట్ మినిస్ట్రీ మనకి భూపేంద్ర యాదవ్ గారు ఈ యొక్క కునో నేషనల్ పార్కులోకి విడుదల చేయడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి చదువుకోవాలండి. ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా. సో మనము సైంటిఫిక్ నేమ్ ఆఫ్ చీతా అని ఏంటి అని అడిగితే మనం అసినోసిస్ జుబాటస్ అని చెప్పాలి. ఆల్రెడీ మనం చెప్పామండి. సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కునో నేషనల్ పార్క్, ఈ కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో ఇవే కాదండి. సో మనకి కన్హా నేషనల్ పార్క్, పన్హా నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా వన విహార్ నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, ఫజిల్స్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్. లాస్ట్ టైం మనకి తెలంగాణ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఫజిల్స్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని చెప్పేసి అడగడం జరిగింది. దట్ ఈజ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ను కూడా ఆ చట్టం కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఆ చట్టం ఎప్పుడు వచ్చిందని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే 2047 నాటికి అందరికీ బీమా, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. 2047 కల్లా ప్రతి ఒక్క వ్యక్తి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బీమా సదుపాయాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి IRDAI చైర్మన్ దెబాశిష్ పాండా గారు చెప్పడం జరిగిందండి. సో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్పుకుంటామండి. సో రాబోయే ఎగ్జామ్లో ఏదైతే ఒక టార్గెట్ ఇచ్చి ఇది ఏ ఇయర్ కల్లా అచీవ్ అవ్వాలి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి, అడగడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. సో మనం చూసినట్లయితే 2025 టార్గెట్స్ కొన్ని ఉన్నాయండి. మనకి 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలని, 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి,
5 ట్రిలియన్ ఎకానమీని మనం అందుకోవాలని చెప్పేసి, సో ఇలాంటివి ఉన్నాయి. 20% పెట్రోల్లో ఇథనాల్ కలపాలని చెప్పేసి టార్గెట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 2047 అనగానే మీకు 2 టార్గెట్స్ గుర్తు రావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకటి వచ్చేసి ప్రజెంట్ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ప్రజెంట్ ఇండియా డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్గా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అంటే టార్గెట్ పెట్టారండి, అభివృద్ధి చెందిన దేశంగా. సో 2047 కల్లా ఆ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. అట్ ద సేమ్ డ్రగ్ ఫ్రీ ఇండియా, అంటే మనకి మత్తు పదార్థాలు కానివ్వండి ఇలాంటివన్నీ డ్రగ్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టారు. అట్ ద సేమ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ప్రతి ఒక్క వ్యక్తి జీవిత బీమాని కలిగి ఉండాలని చెప్పేసి IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. దాని యొక్క చైర్మన్ ఈ యొక్క దేబాశిష్ పాండా గారు. సో ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం ఏంటి అంటే IRDA చైర్మన్ దేబాశిష్ పాండా. సో ఇతను లాస్ట్ 10-12 నెలల్లో అంటే లాస్ట్ 1 year నుంచి ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది అని చెప్పేసి, మేము కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాముల ద్వారా ఇన్సూరెన్స్ యొక్క వాటి యొక్క ఉపయోగాలను చెప్పి ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా చేస్తున్నాము అని చెప్పేసి 2047 కల్లా 100% అచీవ్ అవుతాము, ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునే విధంగా మేము చేస్తాము అని. సో తద్వారానే మనకి బీమా సుగం, బీమా విస్తార్, మహిళల బీమా వాహక్ ద్వారా ప్రజలందరికీ బీమా ప్రతిపాదనను ముందుకెళ్తున్నామని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఈ యొక్క బీమా సుగం, బీమా విస్తార్, మహిళల బీమా వాహక్ వీటి ద్వారా సో మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీని మేము అందిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి IRDA వచ్చింది కాబట్టి చాలా ఎగ్జామ్లో అసలు IRDA ఏంటో మనకు తెలియాలిగా ఫస్ట్ బేసిక్గా. సో ఇప్పుడు ఫస్ట్ IRDA గురించి చూద్దామండి. IRDA అంటే ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ రిపీట్, ఇంకోసారి చెప్తున్నాను, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఫుల్ ఫామ్ అంటాం. టు రెగ్యులేట్ ద ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే IRDA వాళ్ళు. ఈ IRDA సంబంధించి యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే IRDA యాక్ట్ వచ్చేసరికి 1999లో వచ్చింది మై డియర్ ఆస్పిరెంట్స్. సో IRDA ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, IRDA ఎప్పుడు ఫామ్ అయింది అంటే మనకి 2000 సంవత్సరం నుంచి ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రజెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హైదరాబాద్ అండి. సో ఇనీషియల్గా మనకి ఢిల్లీలో ఉండే దీని యొక్క హెడ్ క్వార్టర్. సో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఏ సంవత్సరంలో షిఫ్ట్ చేశారు దీని యొక్క ప్రధాన కేంద్రాలయాన్ని అని ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో 2001వ సంవత్సరంలో ఢిల్లీ నుంచి అండి, సో మనకి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఏ సంవత్సరంలో? 2001వ సంవత్సరంలో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా IRDA ఏ కమిటీ ప్రకారం IRDA ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి మల్హోత్రా కమిటీ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారండి. సో మనకి IRDA ఏ కమిటీ ప్రకారం, సో మనకి ఏ కమిటీ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే RN మల్హోత్రా కమిటీ. RN మల్హోత్రా కమిటీ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మిత్రమా. ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. సో గుర్తుంచుకోండి, చెప్పే ప్రతి పాయింట్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రతి డిఫరెంట్ ఎగ్జామ్లు అడిగిన సందర్భంలో అడిగినవే. ఏ కమిటీ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఏ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీయా, అడ్వైజరీ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ప్రతి పాయింట్ కూడా హెడ్ క్వార్టర్ అంటే హైదరాబాద్ అని అందరికీ తెలుసండి. బట్ ఫస్ట్లో మనకి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేశారనే పాయింట్ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఒకవేళ తెలిసిన ఏ సంవత్సరంలో చేశారో కూడా మనం గుర్తుంచుకోవాలి. 2001వ సంవత్సరంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి IRDAని షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా IRDA అంటే మొత్తము 10 మెంబర్ కమిటీ. సో 10 మెంబర్స్ ఉంటారండి, మొత్తం 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్ కలిపితేనే IRDA. దాంట్లో 5 మెంబర్స్ వచ్చేసరికి ఫుల్ టైం మెంబర్స్గా ఉంటారు, 4 టైమ్స్ వచ్చేసరికి పార్ట్ టైం మెంబర్స్గా ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. వీళ్ళని కలిపితేనే మనం IRDA అని చెప్పేసి అంటాం. సో మీ అందరికీ తెలిసిందే, ఎలక్షన్ కమిషన్ అనగానే సో 2 కమిషనర్లు ఉంటారు, ఒక చీఫ్ కమిషనర్ ఉంటారు, మొత్తం 3 వ్యక్తుల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. అదేవిధంగా IRDA అంటే 5 మెంబర్స్ ఫుల్ టైం, 4 మెంబర్స్ పార్ట్ టైం, 1 మెంబర్ చైర్మన్. వాళ్ళని కలిపితేనే మనము IRDA కింద అని చెప్పేసి చెప్తాం మిత్రమా. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సో ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే 2047 కన్నా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి, ఫర్ ఆల్ ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని టార్గెట్ పెట్టుకున్నారు 2047 అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ IRDA చదువుతున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గా రీసెంట్గా LIC చైర్మన్ ఒక ఆయన మారారండి. సో అంతకుముందు MR కుమార్ అనే వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు సిద్ధార్థ మల్హోత్రా అనే వ్యక్తి వచ్చారనే పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956 సెప్టెంబర్ 1 ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ దీనికి ముంబైలో ఉంటుంది. సో దీనికి సంబంధించి సిద్ధార్థ మొహంతి అనే వ్యక్తి మనకు కొత్తగా వచ్చారు LICకి సంబంధించి. సో దాంట్లో LICలో గవర్నమెంట్ షేర్ ఎంత అని చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. 96.5% ప్రజెంట్ 96.5% ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా LICలో ఉంది అనే పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీరు చదువుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ IRDA. సో వీటితో పాటుగా మీరు కొన్ని పాయింట్స్ మీరు చదువుకోవాలి. ఏదైతే సెబీకి సంబంధించండి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. టు రెగ్యులేట్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే సెబీ. సెబీ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇనీషియల్గా సెబీ అనేది అడ్వైజరీ బాడీ అండి. 1988లో సెబీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత సెబీ యాక్ట్ 1992 తెచ్చి దానికి చట్టబద్ధత కల్పించారు సెబీ. సెబీ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. సెబీకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ అండ్ యంగెస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ద సెబీ పూరి మాధాబీ బచ్ అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించిన ఆమె అనే పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మీరు IRDA అని చెప్పేసితో పాటుగా మనకి ఏదైతే మనకి ట్రాయ్ అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాలండి. టెలికాం రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే ట్రాయ్. అంటే టారిఫ్ రేట్స్ ఎలా ఉండాలి, కాల్ రేట్స్ ఎలా ఉండాలి, సో సిగ్నల్స్కు అంటే మనకి ఆ యొక్క ఏవైతే టవర్స్ ఉంటాయో ఆ టవర్స్ని ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే. అదేవిధంగా కాల్ జంపింగ్స్ అవ్వకూడదు అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాస్ చేసేది వీళ్ళే. సో వడాఫోన్ కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, ఇవన్నీ టెలికమ్యూనికేషన్స్ అంటే వీటిని రెగ్యులేట్ చేసేది సో మనకి ట్రాయ్ అని చెప్పేసి అంటాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, ట్రాయ్. సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా చదవాల్సిన అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరికొత్త క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్ అని చెప్పేసి ఇరాన్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ఏదైనా ఒక దేశము ఒక రాకెట్ని కానివ్వండి, లేకపోతే ఒక బాంబుని కానివ్వండి, లేకపోతే ఒక డ్రోన్ కానీ సో ఇలాంటివి ఏమైనా ప్రయోగిస్తే కనుక్కుంటే దాని పేరేంటో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ పేరు ఇచ్చి ఇది ఏ దేశానికి సంబంధించిందని అడుగుతారు. సో ఇటీవల కాలంలో చూసినట్లయితే ఒక క్షిపణినండి, దాని పేరే ఖుర్రం షహర్ క్షిపణి. సో ఈ యొక్క ఖుర్రం షహర్ 4 అనే ఒక క్షిపణిని ఇటీవల కాలంలో నిన్న ఇరాన్ వాళ్ళు ప్రయోగించడం జరిగిందండి. సో ఈ ప్రయోగం విజయవంతంగా జరిగిందని చెప్పేసి ఇది 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని చెప్పేసి 1500 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్ళగలదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మీకు సింపుల్గా ఏదైతే ఖుర్రం షహర్ 4 అనే ఒక క్షిపణి ఏ దేశానికి చెందింది అని చెప్పేసి అడుగుతారు. సింపుల్గా ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే ఏదైతే మనము OFEC 13 అని చెప్పేసి ఒక శాటిలైట్ ఇజ్రాయెల్ వాళ్ళు పంపించారండి. మీరు నోట్స్ తయారు చేసుకున్నారు, ఒకసారి చూడండి. అదేవిధంగా తైవాన్కి సంబంధించి హార్పూన్ నౌక విధ్వంసక క్షిపణులు అని చెప్పేసి అమెరికా వాళ్ళు తయారు చేసి తైవాన్కి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. అలాంటివి 400 హార్పూన్ నౌకా విధ్వంసక క్షిపణులను అమెరికా వాళ్ళు తయారు చేసి తైవాన్కి ఇస్తాము అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. మీరు నోట్స్ తయారు చేసుకున్నారు. వాటితో పాటుగా దీనికి సంబంధించి ఖుర్రం షహర్ 4 అని చెప్పేసి ఎవరిది అని అడుగుతారు, ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా F-16 అని చెప్పేసి ఇవి ఒక యుద్ధ హెలికాప్టర్స్ అండి. వీటిని అమెరికా వాళ్ళు తయారు చేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ ఆల్రెడీ మీ నోట్స్లోనే ఉండే, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో కొత్త వృక్ష జాతి, అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా ఒక వృక్షాన్ని కనుగొన్నట్టు చెప్తున్నారండి. సో ఆ వృక్ష జాతికి పెట్టిన పేరేంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు. లేదా ఆ వృక్ష జాతి పేరు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో దీన్ని కనుగొనబడింది అని చెప్పేసి అడగొచ్చు. సో ఇలా డిఫరెంట్గా అడగొచ్చు. అదేంటో చూద్దాము. సో అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త వృక్ష జాతిని పరిశోధనలు కనుగొన్నారు. దానికే సో మనకి మయోజైన్ అరుణాచలెన్సిస్ అని చెప్పేసి పేరు పెట్టారండి. సో మనకి మయోజైన్ అరుణాచలెన్సిస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అది ఆది హిల్స్లో ఉంటుందండి. ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. చాలా ఎగ్జామ్లో కూడా గారో హిల్స్ ఎక్కడా అని అడిగిన సందర్భాలు ఉన్నాయండి. గారో హిల్స్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ గారో హిల్స్ ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటున్నాడండి. ఎక్కడ ఈ యొక్క గారో హిల్స్ అని చెప్పేసి లాస్ట్ టైం మనకి SSC ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి.
ఈ యొక్క గారో హిల్స్ అండి, ఎక్కడ అంటే మేఘాలయలో ఉంటాయి, బాగా ఫేమస్. అలా ఇక్కడ ఆది హిల్స్ అన్నారండి. ఈ ఆది హిల్స్ ఏ స్టేట్లో ఉన్నాయి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఈ యొక్క ఆది హిల్స్లో ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ చెట్టు జాతిని వీళ్ళు కనుక్కోవడం జరిగింది. దానికి పెట్టిన పేరే మయోజైన్ అరుణాచలేన్సిస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి. ఇవి గుర్తుంచుకోండి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో అండి మనం రీసెంట్గా మిజోరంలో ఒక కప్ప జాతి అండి. సో ఆ కప్ప అనేది దాని తోక బల్లి జాతి అండి. సో ఒక బల్లి జాతిని కనుక్కోవడం జరిగిందండి. సో ఆ బల్లి అనేది సో తోక ద్వారా ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి ఎగరగలదు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం సో రీసెంట్గా. సో అది వచ్చేసరికి మనకి మిజోరంలో అండి. సో మనకి మిజోరంలో ఏం చెప్పారండి, ఈ మిజోరంలో గెక్కో మిజోరా మెన్సిస్ అనే ఒక బల్లి అండి. ఈ బల్లిని కనుక్కోవడం జరిగింది రీసెంట్గా. మన కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పుకున్నాం, మీరు నోట్స్ కూడా రాసుకున్నారు, చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం వచ్చేసరికి మోరైలీ అని చెప్పేసి సో ఇది తమిళనాడులో ఒక జంతువు అండి. సో మనకి చేప ఆకారంలో ఉంటుందండి. సో అది రీసెంట్గా మనకి తమిళనాడులో బయటపడటం జరిగింది. ఈ రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి చదువుకునేటప్పుడు. ఏదైనా కొత్త వృక్షం కానివ్వండి, ఒక కొత్త జంతువు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కనుక్కుంటే అది ఏ రాష్ట్రంలో కనుక్కున్నారు, దానికి ఏమైనా పేరు పెట్టారో తెలుసుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో 3 రకాల వందే భారత్ రైళ్లు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వందే భారత్ ట్రైన్స్ అనేవి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ అనేవి 3 దశలుగా మేము తీసుకొస్తాము. అంటే జనరల్గా ఏదైతే ఈ యొక్క డెహ్రాడూన్లోని ఢిల్లీ టు డెహ్రాడూన్ వందే భారత్ రైలును ప్రారంభించిన నరేంద్ర మోదీ గారండి. సో మొన్నటిదాకా మనము ఏదైతే తిరువనంతపురంలో అండి కేరళలో ప్రారంభించింది 15వ వందే భారత్ ట్రైన్. ఆ తర్వాత ఇప్పుడు ఒక 2 ట్రైన్స్ అనేవి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. 2 ట్రైన్స్ ఇప్పుడు మొత్తం మన భారతదేశంలో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న నాటికి మొత్తం 17 వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయనే పాయింట్ గుర్తుంచుకోండి. అయితే మొత్తం వందే భారత్ ట్రైన్స్ చదవాలా అంటే ఇప్పుడు అవసరం లేదండి. లాస్ట్గా ఏమైతే చేస్తారో అవి చదువుకొని సరిపోతుంది. ఒకప్పుడు అంటే 1 నుంచి 15 గుర్తుంచుకోవాలని చెప్పాం. ఇప్పుడు అలా పెరిగిపోతుందండి వాటి సంఖ్య. ఇంకా రానున్న 3 ఇయర్స్లో 400 వందే భారత్ని తీసుకొస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు 2022-23 బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఒక్కొక్క వందే భారత్ ట్రైన్ని 10 రోజుల్లో తయారు చేస్తున్నారండి. సో మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి చెన్నై తమిళనాడులో ఉంటుంది, అక్కడ తయారు చేస్తున్నారు. వాటితో పాటుగా లతూర్ మహారాష్ట్ర కానివ్వండి, రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి హర్యానా సోనీపట్ కానివ్వండి, ఈ 3 ప్లేసుల్లో కూడా కోచింగ్ వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతాము అని చెప్పేసి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఈరోజు ఆయన చెప్పడం ఏంటి అంటే రానున్న రోజుల్లో 100 కిలోమీటర్ల లోపు అయితే వందే మెట్రో ట్రైన్స్ నడుపుతామని, అదేవిధంగా 100 నుంచి 550 కిలోమీటర్ల మధ్య వందే చైర్ కార్ అంటే కూర్చొని ఉండేవండి. అదేవిధంగా 550 అబోవ్ కిలోమీటర్స్ అయితే మాత్రము ఎక్కువ దూరం ప్రయాణించడానికి స్లీపర్ రైళ్ళు నడుపుతాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ రేంజ్ బాగా గుర్తుంచుకోండి. సో మనకి 100 కిలోమీటర్ లోపు అయితే మాత్రం మెట్రో, 100 నుంచి 550 కిలోమీటర్లు అయితే చైర్, ఆఫ్టర్ దట్ 550 అబోవ్ అయితే మాత్రము వందే స్లీపర్ నడుపుతాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటిని ట్రైన్ 18 అని చెప్పేసి అంటారని చెప్పేసి సో మనకి ట్రైన్ 18 అని చెప్పేసి అంటారని చెప్పేసి ఫస్ట్ ట్రైన్ 2019లో ఢిల్లీ టు వారణాసి ఉత్తరప్రదేశ్ ఈ మధ్యలో ఫస్ట్ నడిపారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ వీటి యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే 200 కిలోమీటర్లు పర్ అవర్ అండి. బట్ ప్రజెంట్ నడుస్తుంది మాత్రము 130, 160, 110. ఎందుకంటే ట్రాక్స్ సపోర్ట్ చేయట్లేదండి. సో ఆ ట్రాక్స్ కూడా మేము అప్గ్రేడ్ చేస్తాము. ఇప్పటి వరకు 35,000 కిలోమీటర్ల యొక్క ట్రాక్స్ని మేము అప్గ్రేడ్ చేసాము. అలా అప్గ్రేడ్ చేయడం వల్లే ప్రజెంట్ 130, 140 స్పీడ్ వెళ్తున్నాయండి అని చెప్పేసి రైల్వే మినిస్టర్ చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం స్పీడ్ 200 గుర్తుంచుకోండి, కానీ అంత ఇప్పుడు వెళ్ళడం లేదు, ట్రాక్స్ సపోర్ట్ చేయట్లేదనే పాయింట్ గుర్తుంచుకోండి. ఇదండి వందే భారత్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా మనకి ఏదైతే కాసర్గోడ్ టు తిరువనంతపురం కేరళ సో మనకి వందే భారత్ ట్రైన్స్ అండి 15వ వందే భారత్ ట్రైన్ నరేంద్ర మోదీ గారి ప్రారంభించడం జరిగిందండి. సో ఆ రోజే మనం చూసినట్లయితే మనకి 1500 కోట్లు పెట్టి ఇండియాలోని మొట్టమొదటి సైన్స్ పార్క్ సో మనకి కర్ణాటకలో పెట్టబోతున్నామని చెప్పేసి వార్తల్లోకి వచ్చినాయి. అట్ ద సేమ్ టైం సో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా సో మనకి హుబ్బళ్ళి రైల్వే స్టేషన్, హుబ్బళ్ళి ప్లాట్ఫామ్ అని చెప్పేసి హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ అండి, సిద్ధరుడస్వామి రైల్వే స్టేషన్ అని కూడా అంటారని చెప్పేసి మీకు ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హౌరా టు పురి 16వ ట్రైను, అదేవిధంగా ఆనంద్ విహార్ ఢిల్లీ టు డెహ్రాడూన్ అండి. డెహ్రాడూన్ అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ నార్త్ ఈస్ట్ స్టేట్లో మొట్టమొదటి రైలు ఇదేనండి డెహ్రాడూన్. ఇప్పుడు మొత్తం వరకు 17 అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి మిత్రమా. సో ప్రజెంట్ అయితే మాత్రం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో వీటిని తయారు
చేస్తామన్నారు. సో ఇప్పుడు 10 డేస్కి ఒక ట్రైన్ తయారు చేస్తారని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం రైల్వేస్ని ఎంత శాతము ఎలక్ట్రిఫికేషన్ చేశారు అంటే సో మనకి ఇప్పటివరకు అయితే మాత్రము 85% ఎలక్ట్రిఫికేషన్ చేశారండి. ఎప్పటికీ 2023 మార్చి నాటికి 83% రైల్వేస్ని విద్యుతీకరించారనే పాయింట్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే రైల్వేస్కి సంబంధించండి. సో రైల్వేస్కి సంబంధించి ఏదైతే మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారో సో ఈయన చెప్పడం ఏంటి అంటే సో 2030 కల్లా సో మనకి 2030 కల్లా ఏదేమో జీరో కార్బన్ ఎమిషన్స్లో భాగంగా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సో 0% చేస్తాము అని చెప్పేసి అంటే మనకి జీరో కార్బన్ ఎమిషన్స్ రైల్వే టార్గెట్స్ ఎప్పుడు అంటే 2030 అని చెప్పేసి గుర్తుంచుకోండి. చూడండి ఇంత కాన్సెప్ట్ అండి. సో ఒక కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు దాని గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్కి ఏం కావాలో మనం చెప్పడం జరుగుతుందండి. అంతే తప్ప సో అక్కడ 2 స్లైడ్స్ ఉండి చదువుకొని వెళ్ళి అంటే కాదండి. అలా చదివితే మనకి జాబులు వచ్చే రోజులు కాదు. ఇప్పుడంతా 5G 6G యుగం నడుస్తుందండి. మీరు ఇప్పటికీ ఇంకా బిట్ టు బిట్ చదవటాలు సో ఇలాంటివి చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. సో చూడండి సో ఇంత కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇంక వందే భారత్ ట్రైన్ గురించి బిట్ వస్తే ఎక్కడ పోతుంది చెప్పండి. సో మనకి 3 ప్లేసెస్లో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్లో వచ్చింది. ఆల్రెడీ మహారాష్ట్ర లతూర్ దగ్గర వర్క్ జరుగుతుంది. అదేవిధంగా రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో పెడతానన్నారు. అదేవిధంగా హర్యానాకు సంబంధించి సోనిపాట్లో పెడతానన్నారు. ఆ 3 ప్లేసులు గుర్తుంచుకోండి. ఇలాంటివి మీకు కావాలండి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మరో మైలురాయిని అందుకున్న భారతీయ నేవీ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. ఐఎన్ఎస్ విక్రాంత్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. సో ఏదైతే ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంటుందోనండి ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ని మనము యూకే కంట్రీ నుంచి తీసుకోవడం జరిగిందండి. గుర్తుంచుకోండి యూకే కంట్రీ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఎందుకు తీసుకోవడం అప్పట్లో సో దాన్ని తీసుకొని మనం ఓన్గా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం తయారు చేసామండి. సో అదేవిధంగా ఈ యొక్క విఎస్ విక్రాంత్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందో మనం చూసినట్లయితే సో ఇదైతే మనకి తొలిసారిగా మిగ్ 29K ఫైటర్ జెట్స్ అనేవి రాత్రిపూట ఐఎన్ఎస్ విక్రాంత్ పైన ల్యాండ్ అవటం జరిగిందండి. అంటే ఇది మీరు చూసినట్లు ఏదైతే ఇక్కడ నుంచి చూసారండి సో ఇవన్నీ రన్వేస్ అండి. ఇవన్నీ రన్వేస్ ఏకదమ్న ఒకేసారి 5-6 విమానాలు వచ్చి ల్యాండింగ్ అవ్వచ్చండి. సో ఒక కంట్రీ మీద దాడి చేయాలి అంటే వాటర్ ద్వారానే అంటే ఈ యొక్క వాటర్ ద్వారానే ఎక్కువగా మనము దాడి చేయొచ్చండి. సో ల్యాండ్ ద్వారా సో మనకి ఎయిర్ ద్వారా చేస్తే పెద్దగా నష్టం చేయలేము, ఖర్చుతో కూడుకున్న పని. అదే మనకి వాటర్ ద్వారా చేస్తే వేరే ఒక దేశాన్ని ఈజీగా ధ్వంసం చేయొచ్చు అనమాట. సో అందువల్ల మన స్వదేశీ పరిజ్ఞానంతో బిల్డ్ చేసిన మొట్టమొదటి ఇది ఏదైతే మనకి వార్షిప్ ఉంటుందో అదే ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. సో మనకి ఫస్ట్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి ఉంది. అది మనం రష్యా నుంచి తీసుకున్నాం, అది వాడుతున్నాం. ప్రజెంట్ ఇది మన సొంత మేక్ ఇన్ ఇండియా భాగంలో మనం తయారు చేయడం జరిగింది. సో దీని మీద మనం చూసినట్లయితే సో ఏదైతే ఈ యొక్క రన్వే ఉంటుందో దాని మీద రాత్రిపూట మిగ్ 29K అనే ఒక ఫైటర్ జెట్స్ అనేవి ఇక్కడ ల్యాండ్ అవడం జరిగింది. సో అంతకుముందు కూడా మిగ్ 29K అనే ఈ ఫైటర్ జెట్స్ ఉన్నాయో అవి ల్యాండ్ అయినాయండి. బట్ అవి పగటిపూట. ఇప్పుడు రాత్రిపూట అయినవి ఏంటి అంటే మిగ్ 29K అని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రన్వే పైన రాత్రిపూట వీటి యొక్క ఏవైతే మనకి ఫైటర్ జెట్స్ అనేవి అక్కడ విజయవంతంగా ల్యాండ్ అయినాయని అడిగితే మనము మిగ్ 29K అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూసాము మిగ్ 21 అని చెప్పేసి. సో మనకి మిగ్ 21 అని చెప్పేసి వీటిని బ్యాన్ చేశారు అని చెప్పేసి మొన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో రాజస్థాన్లో అక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరిగినాయి అని చెప్పేసి వీటిని కూడా మనము రష్యా నుంచి తీసుకొచ్చామని చెప్పేసి సో వీటి యొక్క ఏవైతే వాడకం ఉంటుందో ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాము, ఇలాంటివి మన దగ్గర 50 ఉన్నాయి అని చెప్పేసి వాయుసేన చెప్పడం జరిగింది. వీటిని టెంపరీగా సో బ్యాన్ చేయడం జరిగిందని చెప్పేసి మనము గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఆ పాయింట్ ఇక్కడ లింక్ చేసి చదువుకోవాలి. ఇది వచ్చేసరికి మిగ్ 29K, ఇది వచ్చేసరికి మిగ్ 21. దీన్ని ఇటీవల కాలంలో బ్యాన్ చేశారు. ఇది మాత్రం ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద సేఫ్గా ల్యాండ్ అయిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య సంబంధించి సెప్టెంబర్ 2, 2022లో దీన్ని జలప్రవేశం చేయడం జరిగిందండి, కమిషనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 45,000 టన్ను బరువు అండి. దీని యొక్క బరువు ఎంత అంటే 45,000 టన్నులు. సో దీంతో పాటుగానే కొత్తగా ఐఎన్ఎస్ విశాల్ అని చెప్పేసి మనం మేక్ ఇన్ ఇండియా భాగంలోనే తయారు చేయాలి అని చెప్పేసి ప్రపోజల్లో ఉంది, గుర్తుంచుకోండి. 3వది అది. సో దీనికి సంబంధించి 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారండి దీనికోసం. దీన్ని తయారు చేయడానికి 23,000 కోట్లయింది. ఎవరు దీన్ని తయారు చేశారంటే సో
మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ అని చెప్పేసి కేరళలో ఉంటుందండి. వీళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం మనము దీనికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఎందుకు వచ్చిందో కూడా చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిఐఐ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ అధ్యక్షుడిగా ఆర్ దినేష్ అనే వ్యక్తి, ఇతనేనండి ఆర్ దినేష్ గారు, ఇతను రావడం జరిగింది. సో అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా అంటే వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ వేమాని అనే వ్యక్తులు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆర్ దినేష్, ఇతను ఎవరి ప్లేస్లో వచ్చారంటే ఏదైతే మనకి బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుందండి. ఆ యొక్క బజాజ్ ఫిన్సర్వ్ యొక్క హెడ్ సిఇఓ ఎవరైతే ఉన్నారో సంజీవ్ బజాజ్, ఈ సంజీవ్ బజాజ్ యొక్క టెన్యూర్ అయిపోయిందండి. జనరల్గా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు ఎన్నుకుంటారు. సో ఇతను 2022-23 ఫినాన్షియల్ ఇయర్గా ఎన్నుకోబడ్డారు. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇతను ఆర్ దినేష్ వచ్చేసరికి 2023-24 సంవత్సరానికి ఎన్నుకోబడటం జరిగింది. సో అదేవిధంగా అసలు సిఐఈ ఏం చేస్తుంది, అసలు సిఐఈ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీని ప్రధాన కేంద్రాలయం ఎక్కడ ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి సిఐఏకి సంబంధించి డైరెక్టర్ జనరల్ కూడా ఉంటారండి. సో ఆయన చూస్తే ఏదైతే మనకి చంద్రజిత్ బెనర్జీ అనే వ్యక్తి సిఐఐకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సిఐఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. దీన్ని 1895లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రధాన కేంద్రాలయం అనేది మనకి ఢిల్లీలో ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే బిజినెస్ని ప్రమోషన్ చేస్తూ ఉంటుందండి. ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ బిజినెస్ ప్రమోషన్. అంటే ఏదైతే భారతదేశంలో బిజినెస్ సాఫీగా జరగడానికి, సో మనకి లీగల్స్ ఒపీనియన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సలహాలు సూచనలు ఇస్తుంది. ఇట్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అంటే సో ఏదైనా ఒక కంపెనీ వేరే ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసుకునేటప్పుడు సో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు గైడ్లైన్స్ ఇస్తారనమాట. అంటే బిజినెస్లో సో అవకతవకలు జరగకుండా ఫెయిర్గా పనిచేయడానికి ఈ యొక్క సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దానికి సంబంధించిన హెడ్డే ఆర్ దినేష్ అనే వ్యక్తి వచ్చారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాక్ అండ్ రోల్ క్వీన్ ఇక లేరు అని చెప్పేసి అంటున్నారండి. అమెరికాకి సంబంధించిన ఒక పాప్ గాయని అండి ఈమె. సో ఈమె పేరు టీనా టర్నర్ అని చెప్పేసి అంటారండి, టీనా టర్నర్. సో ఈమె 17 గ్రామీ అవార్డ్స్ను సైతం గెలుచుకుందండి. సో మ్యూజిక్లో ఎక్కువగా ఇస్తారండి గ్రామీ అవార్డ్స్. సో ఈమె ఆల్బమ్లు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల పైగా అమ్ముడుపోయినాయని చెప్పేసి, సో ఈమె ఒకటి ఏదైతే వాట్స్ లవ్ గాడ్ టు డూ విత్ ఇన్ అనే ఒక పేరిట 1993లో ఈమె పేరు మీద కానీ అంటే ఈమె యొక్క జీవిత చరిత్ర ఆధారంగానే ఒక సినిమా కూడా రావడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోతే అతను ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అమెరికా. సో ఆమె పేరేంటి టీనా టర్నర్. ఆమెకి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయంటే 12 గ్రామీ అవార్డ్స్ రావడం జరిగింది. సో ఆమె యొక్క జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరే వాట్స్ లవ్ గాడ్ టు డూ విత్ ఇట్ అనేది దాని యొక్క సినిమా పేరు, గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాధ్యమంలోనికి జర్మనీ ఎకానమీ. సో రానున్న పోటీ పరీక్షలో కరెంట్ ఎకానమీలో దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో ఏదైతే ఇందులో మనం ఐఎన్ఎస్ కానివ్వండి ఇలాంటివి చెప్పినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసుకొని చదువుకోవాలి. కొన్ని మిస్లీనియస్ ఉంటాయండి, చనిపోయిన వ్యక్తులు, దానికి దేంట్లో లింక్ చేయడానికి ఏమి ఉండదు, ఇలా జరిగింది చనిపోయారని చెప్పేసి తెలుసుకోవడం అంతే. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఎకానమీ, కరెంట్ ఎకానమీలో వస్తుంది. ఇటీవల కాలంలో ఏ దేశం ఆర్థిక మాన్యంలోకి వెళ్ళిపోయిందంటే సో దట్ ఈజ్ మనము జర్మనీ అని చెప్పేసి చెప్పాలండి. సో ఏం జరిగింది అంటే సో మనకి జర్మనీలో త్రైమాసికం అంటే లాస్ట్ 3 నెలల జనవరి ఫిబ్రవరి మార్చిలో 0.3% అనేది ఏదైతే ఒక దేశీయోత్పత్తి క్షీణించిందండి. సో మనకి 0.3 క్షీణించింది. అంతకుముందు చూసినట్లయితే 2022లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో జీడిపిలో 0.5% క్షీణించింది. అంటే జనరల్గా ఆర్థిక మాన్యం అంటే ఏవైనా వరుసగా 2 త్రైమాసికాలలో నెగిటివ్ గ్రోత్ ఏర్పడితే దాన్ని ఆర్థిక మాంద్యంగా భావిస్తూ ఉంటారండి ఆర్థికవేత్తలు. సో ఆ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. ఎకానమీలో చాలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి ఏదైతే సో ఒక దేశము అంటే వరుసగా 2 త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి లేకపోగా క్షీణిత నమోదైతే దానిని ఆ దేశం ఆర్థిక మాన్యంలోనికి జారినట్టుగా పరిగణిస్తారు. వరుసగా 2 త్రైమాసికాలు అని చెప్పేసి అన్నాను, గుర్తుంచుకోండి. సో ఇది కరెంట్ ఎకానమీలో సో మనము జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఇటీవల కాలంలో జర్మనీయే కాదండి, ఇటీవల కాలంలో పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, అదేవిధంగా మనకి నార్త్ కొరియా కానివ్వండి, సో ఇప్పుడు ఒకటి మనకి జర్మనీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థిక మాన్యంలోకి వెళ్ళినటువంటి దేశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డ్రీమ్11 హర్ష జైన్ టు బి చైర్మన్ ఆఫ్
IAMAI. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని ఫుల్ ఫామ్ ఏంటని, అసలు ఇది ఏం చేస్తుందని దీని యొక్క చైర్మన్ ఎవరైనా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి Dream11 ఒక ఫౌండర్ అండి. సో కో-ఫౌండర్ సీఈఓగా ఉన్నటువంటి సో మనకి హర్ష జైన్ అనే వ్యక్తి దీనికి సంబంధించి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సో మనకి IAMAI అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సో మనకి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఇట్ ఈజ్ ఏ వాల్యూ యాడెడ్ సర్వీస్ని ప్రమోట్ చేస్తూ ఉంటుందండి. సో మనకి ఏదైతే మనం వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం, అంటే మనకి కాలర్ టోన్స్ కానివ్వండి, రింగ్ టోన్స్ కానివ్వండి, సో కొన్ని వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మన కాల్స్తో పాటుగా కొన్ని ఫ్రీగా ఆన్లైన్లో కొన్ని డబ్బులు పెట్టి కానివ్వండి యాక్సెస్ చేసుకుంటూ ఉంటామండి. అప్పుడప్పుడు మన మొబైల్స్కి 1 నొక్కండి 2 నొక్కండి ఈ పాట బాగుంటే అది ఇది వస్తాయండి. వాటిని ఫ్రీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటారు. సో వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటుందండి. సో ఇలాంటి వాటికి ఏమైనా బిజినెస్ స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటికి ఏమైనా ఇబ్బందులు ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ ఎంతమంది వాడుతున్నారు ఏంటి అని చెప్పేసి లెక్కలు కూడా వీళ్ళు బయట పెడుతూ ఉంటారండి. సో దీనికి సంబంధించి చైర్మన్ ఒక ఆయన వచ్చారు. అంతకుముందు సంజయ్ గుప్తా అనే వ్యక్తి ఉన్నారు. ఈ సంజయ్ గుప్తా ప్లేస్లో ప్రజెంట్ ఇతను వచ్చారండి. ఇతని పేరే హర్ష్ జైన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అదేవిధంగా దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే దీన్ని 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోండి. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారము ఏదైతే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. చాలా సందర్భాల్లో కూడా ఏ యాక్ట్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని అడిగారండి. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సో మనకి 1860 అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి 2023 మార్చి 29న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ 2 దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన సరైన సమాధానం ఒకటి వచ్చేసరికి అజర్బైజాన్. సో 2 దేశాలని ప్రకటించిందండి. సో మనకి ఒకటి వచ్చేసరికి అజర్బైజాన్ అనే ఒక దేశాన్ని, ఇంకోటి వచ్చేసరికి తజికిస్తాన్ అండి. సో మనకి తజికిస్తాన్ అనే ఒక దేశాన్ని, ఈ 2 దేశాలని WHO వాళ్ళు 2023 జనవరి 29న మలేరియా రహిత దేశాలుగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూసి నోట్స్ తయారు చేసుకునండి. మీకు రాబోయే పోటీ పరీక్షల్లో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.